వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే రౌడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తరచూ నేరాలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 220 రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ను అమలు చేశారు. ఈ యాక్ట్ అమలు చేస్తే ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే. బెయిల్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా తీరు మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన రౌడీ షీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగిస్తోంది. ఏదైనా కేసులో అరెస్టు చేసినా కొన్ని రోజులకే బెయిల్పై బయటకు వచ్చేసి పేట్రేగిపోతున్న రౌడీలను ఏడాది పాటు ముందుగానే నిర్బంధించేందుకు వీలుగా ఈ చట్టాన్ని వాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 220 మంది రౌడీ షీటర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అందులో ఈ ఒక్క సంవత్సరమే 153 మంది రౌడీలపైన వాడారు. అసాంఘిక కార్యకలాపాలు, దాడులు, హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిపైన ఈ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణను గాలికి వదిలేయడంతో రాష్ట్రంలో రౌడీ షీటర్లు పేటరేగిపోయారు. అప్పట్లో వారికి రాజకీయ అండదండలు కూడా లభించడంతో అరాచకాలకు తెగబడ్డారు. వారి నేర సామ్రాజ్యాలను విస్తరించుకొని ఇప్పటికీ తీవ్ర నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ వంటి వారు అందుకు ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,518 మంది రౌడీలు ఉండగా అందులో 153 మందిపై ఈ ఏడాది పీడీ చట్టం ప్రయోగించారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 36 మందిపై, ఎన్టీఆర్ జిల్లాలో 23, గుంటూరులో 20, విశాఖలో 14, ప్రకాశంలో 12, పల్నాడు, నెల్లూరుల్లో చెరో 10 మంది రౌడీ షీటర్లపై పీడీ చట్టం తెరిచారు. 11,728 మందిని బౌండ్ ఓవర్ చేశారు. నంద్యాల, కర్నూలు, కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కరిపైనా ఈ చట్టం ప్రయోగించలేదు. ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాల్లో రౌడీ షీటర్ల పాత్ర, ప్రమేయం బయటపడుతోంది. అలాంటి వారందరి జాబితాను పోలీసు శాఖ సిద్ధం చేసింది. గత 6 నెలల వ్యవధిలో కనీసం 3 తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు నమోదైన రౌడీ షీటర్లను గుర్తించి వారిలో కరుడుగట్టిన వారిపై ఈ చట్టం ప్రయోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ అండ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 ప్రకారం నాటుసారా, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, విక్రయదారులు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మానవ అక్రమ రవాణాదారులు, భూ కబ్జాదారులు, ఇతర వ్యవస్థీకృత తీవ్ర నేరాలకు పాల్పడే వారిని ముందస్తుగా నిర్బంధించేందుకు అవకాశముంది. ఆయా జిల్లాల ఎస్పీల సిఫార్సుల మేరకు కలెక్టర్లు పీడీ యాక్ట్ తెరుస్తూ ఆదేశాలిస్తున్నారు. ఎన్టీఆర్, విశాఖపట్నం కమిషనరేట్ల పరిధిలో పోలీసు కమిషనర్లే ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాటికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. ఎవరిపైనైనా సరే ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు గరిష్టంగా ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే. బెయిల్కు అవకాశం ఉండదు. కొందరు రౌడీ షీటర్లు తీవ్ర నేరాలకు పాల్పడుతున్నప్పటికీ వారి కేసుల విచారణ సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో సమస్యాత్మకంగా మారుతున్నారు. అందుకే వారిని ముందస్తు నిర్బంధంలో ఉంచేందుకు వీలుగా పీడీ చట్టం ప్రయోగిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి రౌడీ షీటర్ కదలికలపై నిఘా పెట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వారు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడుతున్న వారందరినీ గుర్తించామని, ఈ ఏడాదిలో ఇప్పటికే 153 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని అన్నారు. మరింత మంది కరుడుగట్టిన రౌడీ షీటర్లపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, సీఎం ఆదేశాల మేరకు రౌడీల రాష్ట్ర బహిష్కరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.